మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి వందనాలు. కృపగలిగిన దేవా స్తోత్రాలు. మరొక మారు నీ పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించటానికి, నీ నామాన్ని మహిమపరచటానికి, నీ నామాన్ని గణపరచటానికి, అయ్యా నువ్వు చెప్పే మాట వినటానికి, ప్రభా శ్రద్ధగా ఆలకించటానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, రక్షణ బట్టి నీకే స్తోత్రములు కలుగునుగాక. ప్రభా మా పాపముల కొరకు, మా దోషముల కొరకు రక్తము కార్చి, నీ రక్తములు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ ఆత్మచేత ముద్రించి నీ ఆత్మను ప్రభా విమోచన దినం వరకు ప్రభా తండ్రి సంచి కరువుగా స్వాస్యముగా ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును, ఫలించగలిగిన హృదయము దాయిచ్చని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని సమృద్ధైన జీవము చేత నింపి బలపరిచి సహాయము చేయమని యేసు దివ్యనామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 10వ అధ్యాయం 28వ వచనములో ఈ నెల వాగ్దానముగా 2 మాటలు నేర్చుకున్నాం. 1, మనం ఎన్నటికీ నశింపము. 2, ఎవడును అపహరింపడు. ఎవడును మనల్ని అపహరింపడు. మనం ఎన్నటికీ నశించిపోకుండా, ఎవడు మనల్ని అపహరింపకుండా ఉండటానికి కారణము మొట్టమొదటి మనం కాదు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పమే. దేవుని యొక్క సంకల్పమే దేవుని యొక్క ప్రణాళిక. 2వది, ఆ సంకల్పము ఆ ప్రణాళికను నెరవేర్చింది కూడా దేవుడే. ఆ ప్రణాళికను ఆ సంకల్పాన్ని నెరవేర్చింది కూడా దేవుడే. 3వది, మనం నశించిపోవటానికి, ఎవడు మనల్ని అపహరింపపోవటానికి 3వది ఏంటి కారణం అంటే మంచి కాపరి. ఆయన మంచి కాపరి గనక మనం నశించిపోకుండా, ఎవడు మనల్ని దోచుకోకుండా, ఎవడు మనల్ని చెదరగొట్టకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని మంచి కాపరిగా, గొర్రెలు తన కాపరి గొర్రెలను ఎలాగైతే కాపాడుకుంటున్నాడో అలాగే మనల్ని మంచి కాపరి అయిన యేసుక్రీస్తు మనల్ని నశించిపోకుండా, అపహరింపబడకుండా కాపాడుకుంటున్నాడు. 4వది మనం నశించిపోకుండా ఉండటానికి, ఎవడు మనల్ని అపహరింపకుండా ఉండటానికి ఆయన సమృద్ధైన జీవమునిచ్చుచున్నాడు. చూడండి, పదవ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన సమృద్ధైన జీవం మనకిచ్చుచున్నాడు కనుకనే మనము నశించిపోవటం లేదు. ఎవడు మనల్ని అపహరించడం లేదు. ఎవడు మనల్ని చెప్పండి, ఎవడు మనల్ని, మనం ఎన్నటికీ నశించిపోవటం లేదు. ఎవడు మనల్ని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి, సమృద్ధైన జీవమును మనకి ఇచ్చుచున్నాడు. అందుకే ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి చెప్పండి? యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, నూతన సమృద్ధైన జీవమును మనకి ఇచ్చుచున్నాడు గనక సమృద్ధైన జీవమును, నూతన బలమును దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, నాతో కలిసి పలకాలని యేసుక్రీస్తు నాకు సమృద్ధైన జీవమును, బలమును
అనుగ్రహించుచున్నాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను నేను జయించెదను. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి సమృద్ధైన జీవము నాకు అనుగ్రహించును గనక అన్నిట్లో అత్యధికమైన విజయమును పొందుచున్నాను. మరలా చెప్పండి. యేసుక్రీస్తు నాకు సమృద్ధైన జీవమును బలమును ఇచ్చున్నాను కనుక శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందుల ద్వారా జయించెదను, అత్యధికమైన విజయము పొందుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధైన జీవము. అందుకే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చెబుతాడు, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నా మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమై ఉన్నవి. నా మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమై ఉన్నాయి. మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను. మొదటి ఆదాము ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయిన. కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదామేమో జీవించే ప్రాణి ఆయను, కానీ కడపటి ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు జీవింపచేయును. మనల్ని ఏం చేస్తారంట? జీవింప చేస్తాడు. మొదటి ఆదాము అయితే జీవించే ప్రాణి ఆయను, కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆయన సమృద్ధైన జీవం అంటే ఆయన మాట, ఆయన ఆత్మ. ఆయన మాటే, ఆయన ఆత్మే మనకి సమృద్ధైన జీవము. 3 విషయాలు మీకు చెబుతాను. 3 వ్యక్తుల్ని మేము ఎదుట పెడతాను. సమృద్ధైన జీవాన్ని అంటే, సమృద్ధైన జీవం అంటే ఆయన మాట, ఆయన ఆత్మ. ఆయన మాట, ఆయన ఆత్మ ద్వారానే మనం సమృద్ధైన జీవాన్ని పొందుకోగలము. సమృద్ధైన జీవాన్ని పొందుకోగలము. మొదటి ఆదాము అయితే జీవించు ప్రాణి ఆయన, కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము ఎప్పుడు జీవింపచేయు ఆత్మ ఆయను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ప్రాణం పెట్టి, అంటే లేఖనం ప్రకారము భూమి మీదకి వచ్చాడు, లేఖనము ప్రకారము జీవించాడు, లేఖనముల ప్రకారము కలవరి శిలువలో చనిపోయాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము పునరుద్ధానుడయ్యాడు, లేఖనముల ప్రకారమే తండ్రి కుడిపాసిన ఆశీనుడయ్యుండి ఆయన సమృద్ధైన జీవాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన సమృద్ధైన జీవమునిచ్చి జీవింపచేయు ఆదాముగా మారాడు. మొదటి ఆదాము ఓడిపోయాడు, కానీ కడపటి ఆదాము గెలిచాడు. గెలిచిన జీవపు ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. మొదటి ఆదాము ఓడిపోయాడు, కానీ కడపటి ఆదాము జయించాడు. జయించిన జీవాత్మే మనలో జీవింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్న జీవం అంటే యేసుక్రీస్తు మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆ జీవింపజేస్తున్న జీవం ఎలాంటిదంటే అది గెలిచినది. అది గెలిచిన జీవపు ఆత్మ. అది గెలిచిన జీవపు ఆత్మ. అందుకే అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. భయపడకుడి, మీరు కూడా జయిస్తారు. మీరు కూడా జయిస్తారు. మనము ప్రభువైన యేసుక్రీస్తు, కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయను. ఆ జీవింపచేయు ఆత్మ, ఆ సమృద్ధైన జీవము, ఆ జీవం అంటే ఆయన మాట, ఆయన ఆత్మ మనకి జయమిస్తుంది. అందుకే
రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదా, జీవమిచ్చు యొక్క ఆత్మ మరణ నియమముల నుండి విడిపించును. మరణం యొక్క నియమముల నుండి విడిపించును. జీవము యొక్క నియమం ఏంటంటే, జీవం యొక్క నియమం అంటే పాప మరణ నియమముల నుండి విడిపించును. పాపము నియమముల నుండి విడిపిస్తుంది, మరణం యొక్క నియమముల నుండి కూడా విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నొక్కి నొక్కి నేను ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ఇంతకు ముందు మొదటి ఆదాము స్వభావం కలిగి ఉన్నావు. మారు మనసు పొందక మునుపు, నువ్వు బాప్తిసం తీసుకోక మునుపు, మా ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించక మునుపు నువ్వు మొదటి ఆదాము స్వభావం కలిగి ఉన్నావు. మొదటి ఆదాము స్వభావం ఏమిటి అంటే ఓడిపోయే స్వభావము, ఓడిపోయిన స్వభావము, బానిసత్వము కలిగిన స్వభావము, దాస్యత్వము కలిగిన స్వభావము, అపవాదిని ఎదిరించలేని స్వభావము, అపవాది చేతులు ఓడిపోయిన స్వభావం. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మింప చేయబడ్డావో, సత్య వాక్యము ద్వారా నీవు కన్నబడ్డావో, శరీరధారి వాక్యముగా మన మధ్యలో జీవించిన కృపా సత్య సంపూర్ణుడు ద్వారా నీవు జయిస్తున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీలోకి యేసుక్రీస్తు ఆత్మ వచ్చి పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో నిన్ను బ్రతికించాడో, ఆ బ్రతికించిన యొక్క ఆత్మ ఆయన జయించటమే కాదు, ఆయనతో పాటు కూడా మనల్ని జయింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మరలా చూస్తున్నా, నీలో ఉన్న స్వభావము మొదటి ఆదాము స్వభావము కాదు, మొదటి ఆదాము స్వభావము కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము పొందుకున్న ఆత్మ పిరికాత్మ కాదు, ధైర్యము కలిగిన ఆత్మ. మరలా మనం దాస్యత్వ కాడి కిందకి ఓడిపోవటానికి లేదు. మనలో ఉన్న ఆత్మ ధైర్యము కలిగిన ఆత్మ, జయించగలిగిన ఆత్మ. అదే కడపటి ఆదాము యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఏంటంటే లోకాన్ని జయిస్తుంది, అపవాదిని జయిస్తుంది. అందుకే నేను జయించి ఉన్నాను గనక మీరు భయపడకుడి. మీరు మొదటి ఆదాము స్వభావము కలిగి లేరు ఓడిపోవటానికి, మొదటి ఆదాము స్వభావము కలిగి లేరు మీరు దాస్యత్వము కాడి కింద ఉండటానికి, మొదటి ఆదాము స్వభావము కలిగి లేరు మీరు భయపడటానికి, పిరికితనం కలిగి ఉండటానికి. మీరు కడపటి ఆదాము స్వభావము కలిగి ఉన్నాము. మనము ఎవరి స్వభావం కలిగినా? కడపటి ఆదాము స్వభావం కలిగిన. ఆ కడపటి ఆదాము స్వభావం ఏంటంటే జయింపచేయు స్వభావము, జయింపచేయు స్వభావం. అందుకే నేను చెప్పాను, కరువైనను, ఖడ్గమైనను, మరణమైనను, దేవదూతలైను, ఉన్నవైనను, రాబోవైనను, ప్రధానులైను, వస్త్రహీనతైను, ఉపద్రవమైన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అత్యధికమైన విజయము మనదే. అందుకే అంటున్నాడు కదా అపోస్తలుడైన పౌలు అన్నాడు, విజయోత్సవ చేత మమ్మల్ని ఆయన ఊరేగింపజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు విజయోత్సవ చేత ఎలాగా ఊరేంప చేయగలిగినాడు అంటే, నరహంతకుడైనా, హింసకుడైనా, దోషకుడైనా, దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్న పౌలు ఎలాగూ విజయోత్సవ చేత మమ్మల్ని ఊరేగింపజేస్తున్నాడు అని పౌలు ఎలా సాక్ష్యం ఇవ్వగలిగినాడంటే, మొదటి ఆదాము స్వభావము పోయి కడపటి ఆదాము స్వభావం ఎప్పుడైతే పౌలులోకి వచ్చిందో అప్పుడు అంటున్నాడు, మేము విజయోత్సవ చేత ఊరేగింప చేయబడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మాట రాసింది కూడా పౌలే. రోమపత్రిక మాట రాసిన, కరువైను, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన మరి ఏదైనా, ఉన్నవైను, రాబోవైను, సృష్టించబడిన ఏదైనను మనల్ని అత్యధికముగా విజయం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోయిన పౌలు ఎలాగూ గెలిచాడంటే, మొదటి ఆదాము స్వభావము కలిగినప్పుడు నరహంతకుడిగా ఉన్నాడు, ఓడిపోయిన వాడిగా ఉన్నాడు, దాస్యత్వపు కాడి కింద ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కడపటి ఆదాము స్వభావము ఆయనలోకి వచ్చినదో, పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో జయించిన వాడిగా మారాడు. జయించిన వాడే కాదు, అనేకులకి మీకు విజయం ఉన్నది. మీలోకి దేవుని ఆత్మ అంటే కడపటి ఆదాము స్వభావము మీలోకి వస్తే మీరు జయించగలరు అని చెప్పి వారందరినీ విజయ పదములోకి నడిపించటానికి ఒక రోల్ మోడల్గా, ఒక సాధనముగా దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మరలా చెబుతున్నాను, మీలో ఉన్న స్వభావము జీవింపచేయు ఆత్మ, కడపటి ఆదాము స్వభావము. అది గెలిచేదే, అది గెలిచే స్వభావము. అందుకే నేను గొర్రెలకు సమృద్ధైన జీవం ఇచ్చుచున్నాను. అవి ఎందుకు సమృద్ధైన జీవం మనకి ఇస్తున్నా అంటే, మనం నశించిపోకుండా ఉండటానికి.
మనము నశించిపోకుండా ఉండటానికి, ఎవడు మనల్ని దోచుకోకుండా ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెబుతాను. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనము. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక ఏలయనగా నీకును నీ సంతానమునకును నీ దేశములన్నీ ఇచ్చి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు మొదటి వచనంలో. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చును. ఇక్కడ అబ్రహాము దినములో ఒక కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు దినములో కూడా మరొక కరువు వచ్చింది. కానీ అబ్రహాము దినములో వచ్చిన కరువు వలన అబ్రహాము ఆ కరువుకు భయపడి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఆ కరువుకు భయపడి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళటం వలన కొన్ని పరిస్థితులు అబ్రహాము ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దేవుడు తోడై ఉండి అబ్రహాముకి ఆ పరిస్థితులన్నిట్లో నుండి విడిపించాడు. కానీ ఇక్కడ ఇస్సాకు దేవుని వాక్యము ప్రత్యక్షమై, దేవుని మాట ప్రత్యక్షమై ఏమని చెబుతుందంటే, ఇదిగో నీవు ఐగుప్తుకి వెళ్ళమాక, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఐగుప్తుకి వెళ్ళమాక, నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాము అయిన దేవుణ్ణి, నేను అబ్రహాము యొక్క నీ తండ్రి అయిన దేవుణ్ణి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఐగుప్తుకి వెళ్ళమాక అన్నాడు. కరువులో దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కరువులు ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ఇస్సాకు ప్రత్యక్షమైందంటే, ఒకప్పుడు కరువు రాగా అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. ముందుగానే ఇస్సాకును దేవుడు జాగ్రత్త పరుస్తున్నాడు. ఇంతకుముందు మన అనుభవాల్లో కరువు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు ఇబ్బంది అయినప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోయాం, లేదా మనుషుల వైపు చూసాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ చూడొద్దు, నా వైపు చూడండి. నా మాట, నా ఆత్మ మీకు సమృద్ధి అయిన జీవం ఇచ్చిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కరువు వచ్చిందని చెప్పేసి నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళమాక. ఐగుప్తు అంటే లోకం వైపు చూడమాక, లోకం వైపు చూడమాక. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను అబ్రహాము దేవుడిని, నీ తండ్రి అయిన దేవుడిని. నిజంగా అబ్రహాము దేవుని అంటే ఇక్కడ ఇస్సాకు ఇవ్వబడిన వాగ్దానమే మనము స్వతంత్రించుకున్నాము అబ్రహాము ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు మన శాపములన్నింటినీ విమోచించి అబ్రహాముకి ఆశీర్వచనానికి మనల్ని పాత్రులుగా చేశాడు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది, మాను మీద వేలవాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వచనం మనం పొందుకునే నిమిత్తము ఆయన మన శాపములన్నిటినీ ఆయన పైన వేసుకొని అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధైన జీవం ఇస్తున్న కడపటి ఆదాము చెబుతున్న మాట ఏంటంటే, అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని నీకు నేను ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము యొక్క ఆశీర్వచనం, ఇదిగో అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే ఇస్సాకుతో అన్నాడు, కరువు వచ్చింది నిజమే, ఐగుప్తుకి వెళ్ళమాక. కరువు వచ్చిన మాట నిజమే, ఐగుప్తుకి వెళ్ళమాక. ఇక్కడ ఎప్పుడైతే ఇస్సాకుకి దేవుని వాక్యం ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తుకి వెళ్ళమాక అన్నప్పుడు ఇస్సాకు ఆగిపోయాడు. ఇస్సాకు నూరింతలు ఫలించడానికి కారణం అదే. చాలామంది ఇస్సాకు నూరింతలు ఫలించినట్లుగా, ప్రభువా నన్ను కూడా నూరింతలుగా ఫలింపచేయి, పరిస్థితులు ఏవైనా ఉన్నా కానీ, కాలం ఏదైనా కానీ, జరుగుతున్న విధానాలు ఏవైనా కానీ సరే నన్ను నూరింతలుగా ఫలింపచేయండి అని ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ ఇస్సాకు చేసిన మాట ఏంటంటే, లోబడ్డాడు. ఐగుప్తుకి వెళ్ళొద్దన్నాడు, వెళ్ళలా. కరువుకి భయపడలేదు, కానీ దేవుని మాటకు ఆయన విధేయత చూపాడు. కరువుకి భయపడక దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. చూడండి, ఇక్కడ అబ్రహాము గురించి ఒక మాట చెప్పాలి.
చాలాసార్లు మన జీవితాల్లో ఇవే జరుగుతూ ఉంటాయి. తప్పు జరగటానికి కారణం మనమే అవుతాం. తప్పు జరగటానికి, పరిస్థితి అలా మారటానికి, జరుగుతున్న విధానానికి అన్నిటికీ కారణం మనమే అవుతాం. ఆ బాధకి, ఆ నిందకి కారణం మనమే అవుతాం. కానీ ఎవరైతే బాధ రావడానికి కారణమయ్యామో ఆ వ్యక్తే ఆ బాధను బట్టి ఎదుటోళ్ళని బాధ పెడతారు. ఆ మాట అర్థమైంది అనుకుంటా. అర్థం కాలేదా? మరలా చెబుతున్నాను. ఒక బాధ రావటానికి, ఒక సమస్య రావటానికి, ఒక పరిస్థితి మనల్ని కలవర పెట్టడానికి, ఒక పరిస్థితి మన హృదయాలను ఇబ్బంది పెట్టడానికి, మనం కృంగిపోవటానికి కారణము మనమే. కానీ ఆ బాధను బట్టి, ఆ పరిస్థితిని బట్టి, లేదా ఆ కలవరాన్ని బట్టి, ఆ ఇబ్బందిని బట్టి, ఆ కష్టాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుంటాం, ఎదుటివాడిని బాధ పెడుతుంటాం, ఎదుటివారి మీద నింద మోపుతుంటాం, ఎదుటివారి మీద దోషారోపణ చేస్తుంటాం. కారణము మనమే. అబ్రాహాము జీవితంలో అది జరిగింది. అసలుకి ఆ కరువులో ఇబ్బంది పడటానికి, ఆ శారా ఆ ఫరో యొద్దకు వెళ్ళిపోవటానికి కారణం అబ్రాహామే, ఆగరు రావటానికి కారణం అబ్రాహామే. కానీ ఇక్కడ నింద మాత్రము శారా మీద కూడా పడింది. పరిస్థితులు కలిగింది, ఆ పరిస్థితులకు నడిపించింది అబ్రహామే. కానీ ఇస్సాకుతో అంటున్నాడు, ఇస్సాకు నువ్వు మాత్రం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళమాక, ఇస్సాకు నువ్వు మాత్రం మరలా ఐగుప్తుకి వెళ్ళమాక, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తండ్రితో చెప్పిన మాట నీ ఎడల ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అంటున్నాడు. ఇస్సాకు ఎప్పుడైతే కరువుకు భయపడలా, పరిస్థితికి భయపడలా. మనము చాలాసార్లు అండి కరువుకి, లేదా సమస్యకి, కష్టానికి, నిందకి, అవమానానికి, పరిస్థితులకి భయపడితే మరెన్నడూ సరిచేయలేని పరిస్థితులకు మనం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక్కోసారి సరిచేయబడే పరిస్థితుల్లో గుండా వెళ్తాం, కానీ ఒక్కోసారి ఎన్నడూ సరిచేయలేని పరిస్థితుల్లో గుండా వెళ్ళాల్సి వచ్చింది. అబ్రాహాము ఇంకెన్నడూ సరిచేయలేని పరిస్థితుల్లో గుండా వెళ్ళిపోయాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏ పరిస్థితినైనా సరిచేయగలడు. కానీ అబ్రాహాము చేయి దాటిపోయింది. అందుకే చాలాసార్లు మనం సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో గుండా నడవాల్సి వచ్చింది. అందుకే నేను అంటున్నాను, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంత సుందరరావు అప్పుడప్పుడు ఒక మాట అంటాడు, తెగేదాకా లాగకూడదు. ఏ పరిస్థితిని కూడా తెగేదాకా లాగితే పడేది మనమే. అందుకే కారణం మనమవుతాము. ఆ పరిస్థితికి కానీ, ఆ కష్టానికి కానీ, ఆ శ్రమకు కానీ, ఆ బాధకు కానీ, ఆ నిందకు కానీ కారణం మనమే అవుతాం. కానీ మనకొచ్చిన బాధను బట్టి ఎదుటోళ్ళు కూడా బాధ పెడతాం. చూడండి, కొంతమంది జ్వరం వస్తే చాలు ఇంటి మొత్తం నల్లాడిస్తారు. మొత్తం అసలు వాళ్ళు పని చేసుకొని రా కాళ్ళొత్తు, అయ్యొత్తు, అయ్యి మొత్తం చేస్తారు. అది వాళ్ళకి బాధ వచ్చిందనుకో, ఎదుటోళ్ళకి మనం అసలు పట్టించుకో, మన డ్యూటీ మనమే చేసుకుంటాం. కొంతమంది మనస్తత్వం భలే ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా వస్తే చుట్టూరు ఉండాలి, మనసు చుట్టూరు ఉండాలి. దేవుని సింహాసనం చుట్టూ దేవదూతలు ఉండి ఆరాధించినట్టు వీళ్ళ మనసు చుట్టూరు, వీళ్ళకి బాధ వస్తే వీళ్ళు చుట్టూరు ఉండాలి. ఏంటి అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నన్ను పట్టించుకోరేంటి, నా బాధ చూడరేంటి? అదే ఈ మనిషికి కాకుండా ఎదుటి మనిషికి బాధ వస్తే ఈయన ఏం పట్టించుకోడు. వీళ్ళు ఎంత స్వార్థప్రియులో, మామూలు స్వార్థప్రియులు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. వీళ్ళే పక్షపాతిగాళ్ళు. అంతేదన్నాళ్ళు వీళ్ళే ఎక్కువ వస్తారంట. ధనాన్ని ప్రేమించే వాళ్ళు స్వార్థాన్ని సెల్ఫ్గా తమ శరీరాన్ని తామే ప్రేమించుకుంటారు, ఇతరులను ప్రేమించరు. డబ్బు ప్రేమికులు, శరీర ప్రేమికులు, తిండి ప్రేమికులు అంతేదన్నాళ్ళు ఎక్కువ అవుతారంట. ఎదుటివారి హృదయాన్ని ఏమవుతుంది అనుకోండి. కానీ ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకు తన భార్య ఉంది, పిల్లలున్నారు, చాలామంది పోషించవలసిన బాధ్యత ఉంది. 318 మంది తన తండ్రి పనివాడిని ఇచ్చెళ్ళాడు. అప్పుడు తండ్రి కాలంలో 318 మంది ఉంటే ఇస్సాకు కాలంలో ఎంతమంది అయ్యారు? వాళ్ళ పిల్లలు మొత్తం అబ్రాహాముతో ఉన్న సంతానం అంతా, పని వాళ్ళంతా ఇస్సాకుతో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కరువులో పోషించాలి కదా. ఇస్సాకు చాలా భారమే, ఇస్సాకుకి భారమే. మనకుంది ఒక లింగడు, ఒక లింగమ్మే, లేదా ఇద్దరు లింగములు ఉన్నారు. దానికే మనము తలకిందులైపోతున్నాం, భయపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం, కృంగిపోతున్నాం. తక్కువ చేయలేం, ఎక్కువ చేయలేం.
కానీ 7 అడుగులు ఉన్న మనిషి మంచం మీద అడుగున్నర అయిపోతున్నాడంట పరిస్థితికి. 7 అడుగుల మనిషి మంచం మీద అడుగున్నర అయిపోతున్నాడంట. ఎటు చూసినా కరోనా కనపడుతుందని, కరుణ లేదని. నేను చెప్పా, కరోనా లేదు, మనకు ఓన్లీ కరుణ కలిగిన యేసయ్య కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇస్సాకుతో అంటున్నాడు దేవుడు, ఇస్సాకు నువ్వు వెళ్ళొద్దు. అందుకే ఇస్సాకుతో ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటకి విధేయత చూపాడండి. ఎందుకు తెలుసా? దేవుడిని నమ్మాడు ఇస్సాకు, దేవుడిని నమ్మాడు. జీవము కలిగిన దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమై ఇస్సాకు నువ్వు వెళ్ళొద్దు అన్నాడంటే వెళ్ళటం మానేశాడు. ఇప్పుడు వెళ్ళకపోగా ఈ ఎడారిలో కరువులు విత్తాడంట. చూడండి 10వ వచనం చదవండి. 11వ వచనం నాన్న. ఇస్సాకు ఆ దేశమునందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము, ఏ సంవత్సరము? కరోనా వచ్చిన సంవత్సరం, కరువు వచ్చిన సంవత్సరం. ఎన్ని ఫలించాడు? హలో, కరువు వస్తే మనం 100 ఫలిస్తాం. కరువు రాకపోతే 30, 60, 70. కరువు వస్తే 100. ఎందుకు తెలుసా? కరువు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమైతే దేవుడి మాటకు లోబడతాం. దేవుడి మాటకు లోబడితే 100 ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. బాధ ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేస్తాం. బాధ ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేస్తాం. ఆ ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షత వచ్చింది. దేవుడు ప్రత్యక్షత వచ్చి, నాయన నువ్వు ఇలా చేస్తే నేను 100 ఫలింపజేస్తానన్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో ఆ దేశమునందు వాడై విత్తనం వేసి 100 ఫలించును. 100 ఫలించటమే కాదు, అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. గొప్ప చదువు నాన్న. అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు ఎక్కడ? కరువులో గొప్పోడైందంట. కరువులో 100 ఫలించాడంట. రెండోది గొప్పవాడయ్యాడంట. ఆ తర్వాత చదవండి నాన్న. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు నేను వదిలిపెట్టడు. క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి ఫిలిష్తీయులు అతని యందు దేవునికి స్తోత్రం. అపవాది కూడా అసూయపడిందంట. అరే, కరువులైన నాశనం చేయాలనుకున్నా, అట చెదరగొట్టాలనుకున్నా, ఇట చెదరగొట్టాలనుకున్నా, ఏనేంట్రా బాబు 100 ఫలించాడు, క్రమంగా గొప్పవాడయ్యాడని చెప్పేసి ఫిలిష్తీయుల్లో ఉన్న త్వరబడిన దురాత్మ వ్యసనం పడిందంట, అసూయపడిందంట. ఫిలిష్తీయులు ఏం చేయబడ్డారంట? అసూయపడ్డారు. అపవాది ప్లాన్ అంతా, ఫిలిష్తీయుల ప్లాన్ ఎలాగైతే ఇస్సాకు పట్ల నెరవేర్చబడలేదో, ఎప్పుడు కూడా అపవాది యొక్క ప్లాను, అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తలంపు మన ఎడలా నెరవేర్చబడదు. దేవుని తలంపే, దేవుని సంకల్పమే, దేవుని యొక్క ఆలోచనే, దేవుని యొక్క ప్లానే మన ఎడల స్థిరపరచబడిద్ది. నీకో మాట చెప్పనా? ఈ లోకంలో ఎవరి ప్లాన్ అయినా చెడగొట్టబడవచ్చు, కానీ దేవుని ప్రణాళిక, దేవుని ప్లాను నువ్వు దేవునికి కనుక లోబడితే దాన్ని చెదరగొట్టగలిగిన వాడు ఎవడు లేడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్లాన్ తప్పిపోవచ్చేమో, దేవుడి ప్లాన్ తప్పిపోదు. ఈ లోక ఇంజనీరింగ్ కంటే ఆయన గొప్ప ఇంజనీరింగ్. హల్లెలూయా. ఆయన ఎంత ఇంజనీరింగ్ అంటే ప్రపంచం మొత్తం మునిగిపోయినా కానీ తేలాడేసి ఓడ ఇవ్వగలిగిన ఇంజనీరింగ్. ప్రపంచమంతా మునిగిపోయినా కానీ తేలాడే ఓడనిచ్చిన ఇంజనీరింగ్ నోహోకి. ప్రపంచం అంతా మునిగిపోయింది, ప్రపంచమంతా నశించిపోయింది, కానీ తన మాటకి లోబడిన, తన మాటకి విధేయత చూపిన, తన మాట ప్రకారం పనిచేసిన నోహు కూడా తేలిపోయింది. అలాగే ఇస్సాకు కరువులో కూడా 100 ఫలించాడు. క్రమంగా గొప్పవాడయ్యాడు. క్రమంగా గొప్పవాడయ్యేంత వరకు దేవుడు అతన్ని ఆశీర్దిస్తూనే ఉన్నాడు. ఫిలిష్తీయులు కూడా అసూయపడే అంత. హల్లెలూయా. అందుకే చెప్పా, ఆయన మనకి సమృద్ధైన జీవము ఇవ్వటానికి వచ్చాడు. ఆ సమృద్ధైన జీవము జయించే జీవము. హల్లెలూయా. అందుకే కడపటి ఆదాము, జీవింపచేయు ఆదాము. ఆయన సమృద్ధైన జీవం అంటే ఎలాగొచ్చింది? సమృద్ధైన జీవం అంటే ఆయన మాట ద్వారా
ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా మాట, ఆయన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా సమృద్ధైన జీవం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తిని చూపిస్తానని చెప్పా మీకు. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం నుండి చదవండి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన ఓకే, ఏలయనగా యూదులు అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము ఇమ్మని నిన్ను అడుగుచున్నాడని వాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును ఆమెతో చెప్పెను. 13వ వచనం. అందుకు యేసు, ప్రతి వాడును మరలా దప్పికొనెను, నేనిచ్చి నీళ్లు తాగువాడెప్పుడును నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నేనిచ్చే జీవము తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు, వానిలో ఊరే ఓటగా ఉంటది. దేని కొరకు? నిత్య జీవము కొరకై, నిత్య జీవము కొరకై. పాపి అయినా, లోకానుసారంగా, దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని ఆత్మకు విరోధంగా జీవిస్తున్న సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి నశించిపోతున్న ఆమె జీవితాన్ని, నశించిపోతున్న ఆమె ఆత్మను దేవుడు రక్షించాడు. నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించాడు. నేను మాట చెబుతున్నాను, దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడు, దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడు. నశించిపోతున్న వారి పట్ల ఎంత శ్రద్ధ కలగకపోతే, ఎంత ప్రేమ లేకపోతే, ఎంత కరుణ లేకపోతే పరలోక మహిమాభాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెడతాడు. కేవలం మనం నశించిపోకూడదని ఆయన పరలోక మహిమాభాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి భూమి మీదకి ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు, ఇదిగోమ్మా, నేనిచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే ఎన్నటికీ దప్పిక కొనవు. అది నిత్య జీవముకే ఊరే బొగ్గగా ఉంటుంది, ఊరిడే నీటి బొగ్గగా ఉంటుంది. అది నిత్య జీవముకే ఊరబడిద్ది. సమరయ స్త్రీని ఎవరు మార్చలేదండి, యేసుక్రీస్తు జీవం మార్చింది. యేసుక్రీస్తు జీవము మార్చింది, ఆయన ఆత్మ మార్చింది, ఆయన మాట సమరయ స్త్రీని మార్చింది. సమరయ స్త్రీ అంటది కదా, నువ్వు ప్రవక్తవి, నేను చేసినవన్నీ నాతో నువ్వు మాట్లాడు. ఇంక తర్వాత ఏమంటది? ఈయన కాదా క్రీస్తు, ఈయన కాదా? ముందేమంటది? నువ్వు ప్రవక్తవు అంటది. ఇంకొంచెం సేపు దేవుడు ఆమెతో మాట్లాడంగా నువ్వు నిజంగానే క్రీస్తువు అంటది. ఆ మాట చూడండి. తర్వాత 24వ వచనము. ఆరాధించువారు ఆరు ఆత్మతోను సత్యంతో ఆరాధింపలు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. అప్పుడేమంటుంది ఆ స్త్రీ? తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తు కాడా? హల్లెలూయా. ఏమండి, 3.5 సంవత్సరంలో ఎన్నిసార్లు యేసయ్య బోధలు విన్నారు శిష్యులు? అపోస్తలులైన పేతురు తప్ప మిగిలిన శిష్యులందరూ క్రీస్తుని గ్రహించలేకపోయారు.
శాస్త్రులు, దేవుని వాక్యం వచ్చిన శాస్త్రులు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న పరిచర్యులు, ధర్మశాస్త్ర పండితులు కూడా యేసుక్రీస్తుని ఈయనే క్రీస్తు అని, ఈయనే మెస్సయ్యని గుర్తించలేకపోయారు. కానీ సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలు తన హృదయంలోకి వెళ్ళిపోయాయో, యేసుక్రీస్తు యొక్క ఆత్మ తన హృదయంలోకి వెళ్ళిపోయిందో, ఈయన క్రీస్తు అని గుర్తించగలిగింది. అందుకే ఆమె ఆత్మ నశించిపోలా, రక్షించబడింది. ఆమె ఆత్మే రక్షణ కాదు, అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించగలిగినది. ఆ జీవం ఆమె పొందుకోవటమే కాదు, అనేకులు ఆ జీవాన్ని పొందుకునేటట్టు అనేకులు యేసుక్రీస్తు దగ్గరకు ఆమె నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలను దేవుడు మార్చటమే కాదని అనేకుల మందిని క్రీస్తు యొద్దకు నడిపించేటట్టుగా దేవుడు మన జీవితాలను మార్చగలిగిన నిత్య జీవాన్ని, సమృద్ధైన జీవమును మనకి అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పాడైపోయిన మన జీవితాలను దేవుడు బాగు చేయటం కాదు, పాడైపోయిన అనేక మందిని క్రీస్తు యొద్దకు నడపటానికి ఆయన నిత్యం ఊరే నీటి బొగ్గ మనలో తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట చెప్పనా? ఈ మాట కంటే మీకు ఏది సంతోషం చెప్పనా? కరోనా వైరస్కి టీకా ట్యాబ్లెట్ వచ్చింది అన్నంగలు గంతులు ఎత్తారు. నాయన, మీలో నీటి బొగ్గు ఇటు ఉందంటే, నిత్య జీవంకి ఊరే నీటి బొక్క మీలో ఉందంటే, అదే కరోనా వైరస్కి టీకా ట్యాబ్లెట్ వచ్చిందంటే, అమ్మయ్య ఇంట్లోంచి ఫ్రీగా పంజరం నుంచి పాము ఎగిరిపోయినట్టు ఇంక ఎగిరిపోవచ్చు అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను చెప్పే మాట అర్థమవుతుందా? మీలో ఏముంది? నిత్య జీవముకే ఊరే ఓట, జీవపు ఓట మీలో ఉంది. ఆయన జీవజలము, సమృద్ధైన జీవం ఇచ్చాడు. ఆ జీవము ఒక రోజుతో తాగంగా అయిపోయేది కాదు, నిత్యము ఊరుతూనే ఉంటుంది, నిత్యము ఊరుతూనే ఉంటుంది. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంది కదా, పండగ దినాన యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వచ్చి నిలబడి బిగ్గరగా ఇలా చెప్పాడంట, నా యందు విశ్వసించిన వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. హలో, జీవజల నదులు పారును. ఆ జీవజల నదులు ఏంటో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఉంటుంది. ఆ జీవజల నదులు పారుని చోటల్లా చెట్లు బతుకుతున్నాయి అంట. ఒడ్డున చెట్లు బ్రతుకుతున్నాయి, చేపలు బ్రతుకుతున్నాయి, సముద్రపు నీళ్లు కూడా మంచి నీళ్లుగా మారుతున్నాయి, కాలమంతా ఫలమిచ్చి చెట్టు వలె మారుతున్నాయి అంట. నువ్వు నెల నెల కాపు కాసే చెట్టులాగా, నెల నెల కాపు కాసే పచ్చని నీ ఆకులు, నీ పండులు కూడా ఆహారం అవుతాయి. ఔషధం అవ్వాలంటే నీ కడుపులో నుండి జీవజల నదులు పారాలి. నీ కడుపులో నుండి జీవజల నదులు పారాలంటే మొదట ఆ జీవము నీలోకి బొగ్గ తెరవాలి. ఆమె ఆ బొగ్గ తెరిచిన వాడే జీవింపచే ఆత్మైన కడపటి ఆదాము. అందుకే నా గొర్రెలకు సమృద్ధైన జీవం ఇవ్వటానికి వచ్చాను. అవి అన్నిటికీ చెప్పండి, అవి అన్నిటికీ నశించవు, అవి అన్నిటికీ ఎన్నటికీ నశించవు. అందుకే కరువుల ఇస్సాకు నూరింతలుగా ఫలించాడు, గొప్పవాడయ్యాడు, క్రమముగా ఆశీర్వదించబడ్డారు. ఫిలిష్తీయులు కూడా అసూయపడతారు. సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చగలిగిన జీవము తను పొందుకోవటమే కాదు, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగింది, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడ ఇస్సాకు విషయమే కాదు, సమరయ స్త్రీ విషయమే కాదు, ఇక్కడున్న మనందరినీ కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవింపజేస్తున్న మనము ఎన్నో పరిస్థితుల్లో ఓడిపోయిన గెలిపించాడు దేవుడు. ఓడిపోయిన మనల్ని గెలిపించాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిన్న, నేడు, రేపు దేవుడు మారతాడా? మారడా? మారని దేవుడు. ఏమండి, చిన్నప్పుడు నేను ఒకలాగా ఉన్నాను, పెద్ద అయ్యాక ఒకలాగా ఉన్నాను, రేపు ముసలోడు అయ్యాక ఇంకొకలాగా ఉంటాను. కానీ దేవుడు ఒకేలాగా ఉంటాడు, దేవుడు ఒకేలాగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు యొక్క శక్తి బలం ఎన్నడూ కూడా తరగదు. నిన్న నీ జీవితాన్ని మలిచిన దేవుడు నేడు కూడా నీ జీవితాన్ని మలుస్తానే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. నేడు కాపాడిన దేవుడు, మలిచిన దేవుడు భవిష్యత్తులో కూడా నీ జీవితాన్ని మలిచి కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును, ఆయనకి అప్పగించిన దాన్ని కాపాడగలిగిన సమర్థుడు.
తిమోతి, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు నేను దోసుకుని, ఒకప్పుడు నేను హానికరణ వాడిని, కానీ నేను అవిశ్వాసం వల్ల చేసిదని కనుక కనికరించబడితే ఇప్పుడు విశ్వాసం ఉంచాను. ఆయనకి అప్పగించిన దాన్ని కాపాడగలడని, సమర్థుడని నేను నమ్మి ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని జీవింపచేయు ఆత్మ కలిగిన యేసుక్రీస్తుని గురించి మీరు ఎరిగిన వారైతే గొప్ప సాక్ష్యం ఇవ్వగలరు. నేను దేవుడు అప్పగించిన దాన్ని ఆయన కాపాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇస్సాకు కరువు వచ్చినా భయపడకుండా నూరింతలు ఫలించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవమైన మాట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది, ఆయన వాక్యము సజీవమైన రెండంచులు కలిగిన ఖడ్గము కలిగినది. అది మూలుగులను, ప్రాణ ఆత్మ శరీరాలు దూరుచు మూలుగుల్ని విభజించి ఆ సంగతులన్నీ బయటికి తీసుకొచ్చగలిగినది. హల్లెలూయా. ఆయన వాక్యము సజీవమైన వాక్యము, మృతమైన వాక్యము కాదు. అందుకే చెప్పాను, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆ సమృద్ధైన జీవం మనల్ని జీవింపజేస్తుంది. అది కరువైన కావచ్చు, ఖడ్గమైన కావచ్చు, ఉపద్రవమైన కావచ్చు, అది దేవదూతలైన కావచ్చు, మరణమైన కావచ్చు, సృష్టించబడినదైన కావచ్చు, వస్త్రహీనత అయినది కావచ్చు, ఉపద్రవమైన కావచ్చు, యుద్ధమైన కావచ్చు. జయం మనదే, జయము మనదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాది. యుద్ధం ఎవరిది? యెహోవాది. జయం ఎవరిది? హల్లెలూయా. యుద్ధం ఎవరిది? జయం ఎవరిది? దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం నీది కాదు, యుద్ధము. అందుకే యెహోషాపాతు అన్నాడు, యుద్ధము నీది కాదు యెహోషాపాతు, యుద్ధము దేవుడిది, జయము నీది. యుద్ధము దేవుడిది, సమాధానము నీది. యుద్ధము దేవుడిది, ఆశీర్వాదము నీది. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధైన జీవముని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే మనము నశించిపోకుండా ఉండటానికి, ఎవడు మనల్ని దోచుకోకుండా కాపాడటానికి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, గొప్పవాడు. దొంగతనం, హత్య, నాశనం చేయటానికి వస్తాడు. ఒక మాట చెబుతా, ఇక్కడ దొంగ కాదు, యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెబుతాను మీకు. అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి కత్తి ఎత్తగానే ఏమన్నాడు? అబ్రహామా నీ చెయ్యి దించు, ఒక పొట్టేలు నేను నీ కొరకు సిద్ధపరిచాను. ఆ ఇస్సాకుని మృతుల్లో నుండి లేపిన సాదృశ్యంగానే యేసుక్రీస్తు బలి అయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు బలి అయ్యాడు? యేసుక్రీస్తు పరలోక మహిమా భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ఎందుకు బలి అయ్యాడు? మనం నశించిపోకూడదండి. మనము యేసుక్రీస్తు బలి అయిన తర్వాత కూడా మనం నశించిపోతామనే నమ్మకం నీలో ఉంటే ప్రభువే మీ హృదయాలను మార్చునుగాక. యేసుక్రీస్తు నా కోసం చచ్చిపోయాడు అని ఒక పక్క దేవా స్తోత్రం నాయనా, మాకు ఆత్రం తప్ప గోత్రాన్ని పెట్టాయా అని చెప్పుకుంటూ కూడా ఇంకా నువ్వు దిగులు పడుతున్నావంటే, ఇంకా నువ్వు భయపడుతున్నావంటే, ఇంకా ఆందోళన చెందుతున్నావంటే, ఇంకా కృంగిపోతున్నావంటే, పరిస్థితులను బట్టి, జరుగుతున్న వాతావరణాన్ని బట్టి నీ అంత పిరుకోవడం ఒకడు లేడు. హల్లెలూయా. నీకు ఒక మాట చెప్పనా, నీ చుట్టూరు AK-47 గన్ను పెట్టుకొని 100 మంది ఉన్నా కానీ ఎదుట ఒక ఉగ్రవాది ఉంటే నువ్వు భయపడిపోతావు. ఎందుకు తెలుసా? నీ భయం అలాంటిది. హృదయంలో ఉన్న భయాన్ని ఎవడు తొలగిస్తాడు? దేవుడు తప్ప. 100 మంది చుట్టూరు నీ చుట్టూరు 100 మంది కాదు, 1000 దేవతల సమూహంగా ఉంచాడు. 1000 దేవదూతల సమూహముగా ఉంచి ఆయన నిత్యం నిన్ను లక్ష్య పెట్టి నిన్ను కాపాడుతూ, నశించకుండా, ఎవరు దోచుకోకుండా కాపాడుతున్నా ఆ జీవము కలిగిన దేవుడు సమృద్ధైన జీవం నీకు ఇచ్చి నేను నిన్ను కాపాడుతున్నాను అని చెబితే నువ్వు దిగులు పడక దేవుని స్తుతించటం మంచిది. నమ్మి దేవుని స్తుతించుట, చెప్పండి, నమ్మి దేవుని స్తుతించుట
మంచిది. ఇస్సాకు నమ్మాడు, నూరింతలుగా ఫలించాడు. సమరయ స్త్రీ నమ్మింది. ఆమె మారు మనసు పొందటమే కాదు, ఆమె జీవం పొందుకోవటమే కాదు, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది. పౌలు దేవుడి చేత దర్శించబడ్డాడు. పౌలు మొదటి ఆదాము స్వభావం కలిగి జీవించినప్పుడు ఓడిపోయాడు. కడపటి ఆదాము స్వభావంతో జీవించాడు. అతను జయించటమే కాదు, అనేకులకు జయములో నడవటానికి ఒక సాధనముగా వాడబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనము నశించిపోవటానికో, మనం అపహరింపబడటానికో మనకి సమృద్ధైన జీవం ఇవ్వటంలా. మనకి సమృద్ధైన జీవం ఎందుకు ఇస్తున్నాడంటే మనం ఎన్నటికీ నశించము. ఎవడు మనల్ని దోచుకోలేడు. హల్లెలూయా. దొంగలించలేడు, నాశనము చేయలేడు, హత్య చేయలేడు. ఎందుకంటే ఆయన మనకి సమృద్ధైన జీవమును అనుగ్రహించాడు. ఆమేన్. సమృద్ధైన జీవం అనుగ్రహించిన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, వందనాలు ప్రభా. కృపగలిగిన దేవా, స్తోత్రాలు. మేము ఎన్నటికీ నశించిపోకుండా, మేము ఎవరి చేత దోచుకోబడకుండా, అపహరింపబడకుండా, దొంగిలించబడకుండా, హత్య చేయబడకుండా, నాశనము కాకుండా ప్రభా సమృద్ధైన జీవమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అయా కరువులో ప్రభా తండ్రి నూరెంతలుగా ఫలించినట్లుగా ప్రభా తండ్రి ఇస్సాకుకు ప్రభా తండ్రి నీ వాక్కు ద్వారా, నీ ఆత్మ ద్వారా మాట్లాడి ప్రభా తండ్రి క్రమముగా ఆశీర్వదించి గొప్పవాడిగా చేసి ఫిలిష్తీయులు అసూయ పడునట్లుగా ప్రభా ఆశీర్వదించిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా పాపములో ఉన్న ప్రభా, వాక్యానికి విరోధంగా, నీ ఆత్మకు విరోధంగా జీవిస్తున్న, తన ఆత్మ నాశనంలోకి నడుపుకుంటున్న సమరయ స్త్రీని దర్శించి తన ఆత్మను ప్రభా అయా నశించిపోకుండా ప్రభా తండ్రి, ఎవడు దొంగలించకుండా, దోచుకోకుండా, అయా హత్య చేయకుండా ప్రభా తన ఆత్మను రక్షించుకునే జీవమును మాటను ప్రభా తండ్రి, ఆత్మని మాటను తనకి అనుగ్రహించి తనే కాదు అనేకులు ఎద్దుకు నడిపించే అటువంటి ఊరి నీటి బొగ్గును ఆమెలు తెరిచినందుకు దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మాలో కూడా ప్రభా తండ్రి అలాంటి ఓటను తెరిచి మేము ఎన్నటికీ నశించిపోకుండా, ఎవరి చేత దోచుకోబడకుండా, ఎవరి చేత హత్య చేయబడకుండా, ఎవరి చేత ప్రభా తండ్రి నాశనం చేయబడకుండా మాకు సమృద్ధైన జీవమునిచ్చినందుకు దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూ, కూడొచ్చిన ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సమృద్ధైన జీవమునిచ్చినందుకు దేవా, నిత్యము ఊరే ఓట బొగ్గును తెరిచినందుకు దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకే ఇచ్చాం, శిలువ రక్తం మనకే ఇచ్చాం. ప్రవేశనాం సంపూర్ణ నిజం కలుగునుగాక. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.